మనం ఊకత్రయం అంటూ ఉంటాం కదా! వీళ్ళు ఎప్పుడూ ఆర్యబ్రాహ్మణులు అని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటారు. అది విన్నప్పుడల్లా నాకు కొన్ని సందేహాలొస్తుంటాయి. అవేంటంటే ఆర్యులు లేదా ఆర్య, ఆర్యుడు అనే శబ్దానికి అర్థం పూజ్యుడు, గౌరవింపదగినవాడు లేదా మంచివాడు అనే అర్థాలొస్తాయి. వీళ్ళు బ్రాహ్మణులను అస్తమాను ఆర్యబ్రాహ్మణులు అంటున్నారంటే వీళ్ళేం చెప్పదలుచుకున్నారు? బ్రాహ్మణులు చాలా గౌరవింపదగ్గవారు, పూజింపదగ్గవారు, పూజ్యులు అని వాళ్ళు ఆర్యులు అంటే వీళ్ళకి వీళ్ళే ఆర్యులు కాదు అంటే అనార్యులు అని చెప్పుకుంటున్నారా? వీళ్ళకి వీళ్ళే సభ్యతా సంస్కారం లేని వాళ్ళు, నీచులు, మూర్ఖులు, మ్లేచ్చుడు ఇలాంటివి వీళ్ళకి వీళ్ళే ఆపాదించేసుకుంటున్నారా? లేదా ఆర్యబ్రాహ్మణులు అంటున్నారంటే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు మాత్రమే పూజ్యులు, గౌరవింపదగినవారు అని మిగతా వర్ణాల వారిని అందరినీ అనార్యులు అని కించపరుస్తున్నాడా? అలా అయితే ఈ అడ్డగాడిద మన గ్రంథాల నుంచి ఆర్య బ్రాహ్మణులు, అనార్య క్షత్రియ, వైశ్య, శూద్రులు అని ఎక్కడైనా చూపించగలడా? ఆ ఛాలెంజ్ తీసుకుంటాడా? మీకేమనిపించిందో కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. ఈ ఊకడ ఆకు నిత్యము దైవదూషణ చేస్తూ సాహిత్యాన్ని కించపరుస్తూ వ్యంగ్యంగా కీర్తనలని పాడుతూ ఉంటాడు. మచ్చుకి ఒకటి వినండి. మరి వాళ్ళ దేవుళ్ళకి మంచాలు వేస్తారు, బ్రాహ్మణులు దమతలు కడతారు, బ్రాహ్మణులు నిద్ర పెడతారు వాళ్ళ దేవుళ్ళని అని చెప్పి వాటికి పాటలు కూడా రాసుకున్నారండి. ఇప్పుడు అన్నమయ్య ఒక పాట రాశాడు, దేవుడిని నిద్రలేపుతున్నాడు అనమాట. అన్నమయ్య దేవుడిని నిద్రలేపుతున్నాడు, ఎందుకంటే భక్తులు వింతమైన విన్నపాలు చేస్తారు కదా అని చెప్పి, విన్నపాలు వినవలే వింత వింతలు, వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు అని ఇలా దేవుడికి ఉయ్యాలలు, దేవుడికి మంచాలు, దేవుడికి దోమతెరలు ఇలాంటివి కూడా సృష్టించారండి. ఇలా ఎగతాళి చేసే వీడికి శంకరాభరణం శంకర శాస్త్రి గారి చేత తిట్లు తినిపిద్దాం. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాణి. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. ఇలా శంకరాభరణం శంకర శాస్త్రి గారి చేత తిట్లు తిట్టిస్తుంటే వినే మాకు